హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మై హెల్ప్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో ఉద్యోగుల యొక్క వివరాలు, అదేవిధంగా ఖాళీలు ఉన్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా ఇక్కడ శాఖలకు సంబంధించినటువంటి ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. విషయానికి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట. సో ఇక్కడ ఇయర్ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉన్నదో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం అభ్యర్థులకు కేవలం 50 రూపీస్ మాత్రమే ఇస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు, మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ తెలుగు మీడియం అభ్యర్థులకు 16 పీడిఎఫ్స్ను 200 రూపీస్కే ఇస్తున్నామండి. ఓన్లీ 200 రూపీస్కే ఇస్తున్నాము. ఈరోజు ఒక్కరోజే మాత్రమే ఆఫర్ అనమాట. అదేవిధంగా టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ 12 పీడిఎఫ్స్ను తెలుగు మీడియం అభ్యర్థులకు 300 రూపీస్ మాత్రమే ఇస్తున్నాము. సో గమనిక ఏంటిదంటే, మీరు కనుక ఫోన్పే చేసి వాట్సాప్ పంపిస్తే మేము పీడిఎఫ్స్ పంపిస్తాము. ఇక్కడ నెంబర్లు ఉన్నాయి కదా, ఈ నెంబర్ కనుక మీరు పంపిస్తే దీనికి సంబంధించినటువంటి మేము పంపిస్తాం అనమాట పీడిఎఫ్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్కి. అయితే విషయానికి వస్తే, మరి 40,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇక్కడ ప్రకటించే అవకాశం ఉంటుంది. సో నిండు సభల్లో సీఎం గారే దీనిపైన ఆమోదం తెలిపి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను ప్రస్తావించడం జరుగుతుంది. ఇప్పటికే అన్ని శాఖల్లో ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా వెంటనే ఇవ్వాలనేసి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఏదైనా సరే, మరి మనకు పక్క రాష్ట్రంలో జనవరి నుంచి కొత్త జాబ్ క్యాలెండర్ కూడా వస్తుంది కదా. సో అదేవిధంగా మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా మరి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను కొత్త ఏడాదిలోనే ఇవ్వాలనేసి కూడా ఇక్కడ భావించడం జరుగుతుంది. అన్ని సంబంధించినటువంటి ప్రక్రియ అయితే నడుస్తుంది. సో మొత్తానికైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనుక పరిశీలించినట్లయితే అసెంబ్లీ సమావేశంలో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలన్న ఉద్దేశంతో సో రీసెంట్గా మనం సీఎం సార్ కూడా చెప్పడం జరిగింది. సభలో దీనికి సంబంధించినటువంటి చర్చించి ప్రకటిస్తామనేసి చెప్పడం జరిగింది కదా. సో ఈ నెల ఆఖరిన ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో అయితే ఉండడం జరుగుతుంది. ఈ అసెంబ్లీ సమావేశంలో జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన అయితే ఉండబోతుంది అనేసి కూడా సో చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఏదైనా సరే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి 1 ఇయర్లో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను ఇస్తే, భర్తీ చేస్తే మొత్తం కూడా కంప్లీట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కూడా కంప్లీట్ అవుతుంది. వన్స్ ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిందనుకోండి అండి, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీకు 3 months 4 months టైం ఉంటుంది. తర్వాత ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. సో కాబట్టి ముందుగానే మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పటి నుంచి కంటిన్యూ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్స్ వచ్చే వరకు మీ యొక్క కంప్లీట్ అవ్వాలి, సిలబస్ మొత్తం కంప్లీట్ అవ్వాలి. అదేవిధంగా రివిజన్ మాత్రమే ఉండాలి. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా ఉండాలి. సో మీరు కనుక టెస్ట్ సిరీస్ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే అప్పటి వరకు మంచిగా ఉంటుంది. సో ఇక్కడ 200 రూపీస్కే ఇస్తున్నాము గ్రూప్ 2 అభ్యర్థులకైతే. సో చాలామంది అడుగుతున్నారు, యాక్చువల్లీ 500ను ఈరోజు 200 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. సో విషయానికి వస్తే 40,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటనలో భాగంగా మరి ఏ ఉద్యోగాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందంటే, గ్రూప్ 1 సంబంధించినటువంటి ఉద్యోగాలు, గ్రూప్ 2 సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉండే అవకాశం కూడా ఉంటుందండి. గ్రూప్ 1లో ఎస్పెషల్లీ దాదాపుగా సంక్రాంతి తర్వాత దాదాపుగా 200 నుంచి 300 పోస్టులకు ఇవ్వాలనేసి ఇక్కడ ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది, గ్రూప్ 1 ఎస్పెషల్లీ. సో తెలంగాణలో మళ్ళీ ఒక రెండవ గ్రూప్ 1 అనేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్ 2లో ఇక్కడ 1000 నుంచి 1200 మధ్య ఉండే పోస్టులు ఉండే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది. ఆల్రెడీ మనకు గ్రూప్ 3 సంబంధించినటువంటి వెరిఫికేషన్ సంబంధించినటువంటి అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు శిల్పకళ వేదికగా మరి గ్రూప్ 3 సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వనున్నారు. ఈ యొక్క ప్రక్రియ మొత్తం కూడా పాత నోటిఫికేషన్స్ కంప్లీట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి. సో కాబట్టి ఏదైనా సరే, కొత్త నోటిఫికేషన్స్ అనేది కొత్త ఏడాదిలోనే వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. 2 రాష్ట్రాల్లో కూడా, అటు ఏపీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి దానిపైనే కసరత్తు చేస్తుంది. ఖచ్చితంగా ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ రెండులో కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుందండి. సో ఇది ఈరోజు సంబంధించిన అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.